నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో మిథున లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను సూచిస్తుందో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ 2026వ సంవత్సరంలో గ్రహాలు, ఆ గ్రహాలకి గోచార బలం ఉన్నటువంటి సమయాలని నేను లెక్కించి డిస్ప్లేలో కనిపించే విధంగా పట్టికలో పొందుపరిచాను. ఏ గ్రహాలు ఆయా సమయాల్లో గోచార బలాన్ని కలిగి ఉంటాయని, ఆయా సమయాల్లో ఆ గ్రహాలు పూర్ణ బలాన్ని కలిగి వాటి యొక్క ఫలితాలను ఇస్తాయని గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలు ఆయా గ్రహాలు ఆయా సమయాల్లో వస్తాయనేది మీరు చూసుకునే దానికోసంగా వీలుగా నేను పట్టికలో ఇచ్చాను. ముందుగా బుధునికి, శుక్రుడు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చూద్దాం. అంటే బుధునికి, శుక్రునికి ఎదురుగా ఉండేటటువంటి సమయాలు చూడండి. ఆ సమయంలో నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఈ సమయంలో మీకు లగ్న బలం అనేది పుష్కలంగా ఉంది. లగ్న బలం అంటే మీరు చాలా షైన్ అవుతారు, అంటే మీకు లేనిపోయినటువంటి శక్తులు మీకు వస్తాయి. నేను ఈ పనిని చేయగలనా చేయలేనా అనేటటువంటి డైలమా నుంచి నేను ఈ పనిని చేస్తాను, చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీకు ఈ సమయంలో వస్తాయి. మీరు చాలా పంక్చువల్గా ఉంటారు. మీరు ఎవరికి ఇబ్బంది పెట్టాలని చెప్పి అనుకోరు. మీ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టరు. మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ ప్రకారంగానే పనులన్నీ జరుగుతాయి. మీ ఎస్టిమేషన్ ప్రకారంగానే పనులన్నీ కూడా ముందుకు పోతూ ఉంటాయి. మీ యొక్క పంక్చువాలిటీ, సిన్సియారిటీ మరి ఒక్కసారి ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు గృహం కొనుక్కోవాలనుకున్నా, ముఖ్యంగా వాహనం కొనుక్కోవాలనుకున్నా, లేదా ఖాళీ స్థలం కొనుక్కోవాలనుకున్నా చాలా అనుకూలమైనటువంటి కాలము. మాతృమూలకంగా మీకు అనుకూలతలు, తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడటము, తల్లిగారి యొక్క ఆశీస్సులు రావడము, తల్లిగారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందటము కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ సమయం అనేది అద్భుతమైనటువంటి కాలము. ఉన్నత విద్య చదివే వాళ్ళు కానీ, ప్రైమరీ విద్య చదివే వాళ్ళు అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే సంతానం కోసం తహతహలాడుతూ ఉన్నారో గుడ్ న్యూస్ వింటారు. ఖచ్చితంగా సంతానం కలిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేది ఉంది. ప్రేమ వ్యవహారాలు జరిగేదానికి అనుకూలమైనటువంటి కాలము. ప్రేమ వివాహాలు జరుగుతాయి. వివాహానికి కూడా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలము. మీకు ఖర్చులు తగ్గి మీరు చేయాలనుకున్నటువంటి పని చాలా సజావుగా సాగేటటువంటి సమయము. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటారో ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఇక శని భగవాను యొక్క ఫలితాలు కనుక చూస్తే, శనికి ఎదురుగా ఉన్నటువంటి సమయాలను గ్రహించండి. ఈ సమయంలో మీకు పోటీతత్వంలో అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఎవరైతే పోటీతత్వ పరీక్షలు రాసో, లేకపోతే ఎలక్షన్లో నిలబడో, ఏదైనా కూడా, లేకపోతే కోర్టు కేసుల్లో మీకు విజయం వరిస్తుందా లేదా అన్నది ఈ సమయం అనేది చెప్తూ ఉంటుంది. ఈ సమయంలో అన్ని పోటీతత్వానికి సంబంధించినటువంటి అనుకూల ఫలితాలు, అంటే మీదే పై చెయ్యి, మీ మీద పడినటువంటి నిందలు అనేది సమసిపోతాయి. మిమ్మల్ని విజయ అవకాశాలు అనేవి వరిస్తాయి. అసంకల్పిత ధనలాభం, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కొన్ని సర్ప్రైజెస్ వస్తాయి. మీకు కొంత లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఒక 10 మందిని మేనేజ్ చేసేటటువంటి స్థాయిలో మీరు ఉంటారు. పుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక సూర్యుని యొక్క ఫలితాలు, అంటే సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి సమయాలు గ్రహించండి. ఈ సమయంలో మీకు కాస్త జంకు ఉండటము, అంటే ధైర్యం అనేది కాస్త తగ్గటము, క్రీడాకారులకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడము, గవర్నమెంట్ మూలకంగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, స్వల్ప అస్వస్థత అనేది కూడా ఈ సమయంలో సూచిస్తూ ఉంది. అగ్రిమెంట్లు, బాండ్లు రాసుకునే సమయంలో, ఈ సంతకాలు పెట్టేటువంటి సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక చంద్రునికి గోచార బలం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో, అంటే చంద్రునికి ఎదురుగా ఉండేటువంటి సమయాల్లో మీకు కుటుంబంలో కలహాలు, మానసికంగా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, కుటుంబ సభ్యుల యొక్క వ్యతిరేకతలు, ధన నష్టము, ఆశించినటువంటి ధనం రాకపోవటము, మానసిక ప్రశాంతత లేకపోవటం సూచిస్తూ ఉంది. ఇక కుజునికి గోచార బలం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో సోదరీమణులతో వ్యతిరేకతలు, మిలిటరీ, పోలీస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకతలు, ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి లాభాలు రాకపోవటము, మంచి చేస్తారనుకున్నటువంటి స్నేహితుల దగ్గర నుంచి ఎటువంటి సపోర్టు లేకపోవటము, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు, ఇక లేనిపోయినటువంటి సమస్యలు, చిక్కుల్లో ఇరుక్కోవటము ఈ సమయం అనేది సూచిస్తూ ఉంది. ఇలా పై చెప్పినటువంటి సమయాల్లో ఆయా గ్రహాలు బలంగా ఉంటూ ఆయా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా బలంగా ఉంటాయి. మరి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి ఏ విధంగా నేను బయటపడాలి అని రెమెడీస్ విషయానికి గనక వస్తే, మీకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి గ్రహాలైనటువంటి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు
ఈ 4 గ్రహాలకి మీరు రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. 4 గ్రహాలని ప్రార్థించండి. గురువు యొక్క ఫలితాలు చెప్పలేదు అనుకుంటాను. ఈ గురువుకి అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో, అంటే గురువుకి ఎదురుగా ఉన్నటువంటి సమయం చూడండి. ఈ సమయాల్లో మీకు పార్ట్నర్షిప్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకతలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అంతేకాకుండా ఉద్యోగంలో సమస్యలు చుట్టుముట్టడము, ఉద్యోగపరంగా మీకు పెద్ద ఎదుగు బొదుగు లేకపోవడము, ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉండటము, స్ట్రెస్ అనేది పెరగటము, నిరుద్యోగులకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, ఉద్యోగపరంగా వ్యతిరేకతలు ఒక మాటలో చెప్పాలంటే, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కీచులాటలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద మీకు బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు మంచి చేసేటువంటి గ్రహాలని, చంద్రుడు, సూర్యుడు, కుజుడు, గురువు వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహాలని, మంచి చేసేటువంటి గ్రహాలకి స్టోన్ పెట్టుకొని ఆ గ్రహాలను బలోపేతం చేసుకోండి. వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహాలకి రెమెడీస్ చేసుకొని, పూజలు పునస్కారాలు చేసుకొని వాటి యొక్క నెగిటివిటీని మీరు తగ్గించుకోండి. ఈ వీడియోలో కేవలం 2026వ సంవత్సరానికి గోచార గ్రహ బలాలను సంబంధించి మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోలేదు. మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి దశ మహర్దశలను బట్టి, ఇక ఉన్న గ్రహాలు ఉన్నటువంటి ప్లేస్మెంట్ను బట్టి కూడా ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలాబలాలు, నడకలు, అవస్థలు, ఉన్నటువంటి నక్షత్రాలు, వీటన్నిటిని బట్టి ఏ ఫలితాలు వస్తాయో ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ జన్మజాతకం కనుక విశ్లేషణ చేస్తే ఇంకొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. మరి ఒక మంచి వీడియోలో అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.